అర్థమైంది కదండి. ఇప్పుడు కోస్టల్ రీజియన్స్లో ఎటువంటి ప్లాంట్స్ ఉంటాయి, ఎటువంటి ట్రీస్ ఉంటాయి దాని గురించి తెలుసుకుందాం. కోస్టల్ రీజియన్స్లో కోకోనట్ ట్రీస్ మ్యాక్సిమం ఉండే కోకోనట్ ట్రీస్, దాంట్లో షెడ్డింగ్ అనేది జరగవు, అవి కూడా ఎవర్ గ్రీన్ ప్లాంట్సే. అండ్ వాటి యొక్క క్లైమేట్, అక్కడ ఉండే క్లైమేట్ ఎలా ఉంటుంది, హాట్ క్లైమేట్కి తగ్గట్టుగా దాని క్యారెక్టరిస్టిక్స్ అది డెవలప్ చేసుకుంటుంది. సో అర్థమైంది కదా. మార్షీ ఏరియాస్లో వాటి రూట్స్కి సరిగ్గా బ్రీతింగ్ అనేది జరగదు, అదంతా మడ్డుతో నిండి ఉంటుంది కాబట్టి సరిగ్గా బ్రీతింగ్ అనేది జరగక రూట్స్ అన్నీ కూడా అప్పర్ ద సాయిల్ జరుగుతాయి. వీటిని మ్యాంగ్రూవ్స్ అంటాం. వీటిని ఏమంటాం మనం, మ్యాంగ్రూవ్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, గ్రాస్ టైప్ ప్లాంట్స్ కొన్ని ఉంటాయి. అవి జనరల్గా మనకి సీరియల్స్ని ఇస్తుంది. సీరియల్స్ ఇచ్చే ప్లాంట్స్ అన్నీ కూడా కొంచెం గ్రాస్ టైప్ లాగా ఉంటాయి. అండ్ వీటి నుంచి వచ్చిన గ్రెయిన్స్ని వీ కెన్ గ్రౌండ్ ఇట్ అండ్ వీ కెన్ మేక్ చపాతీస్. సో ఇంకా ఏమేమి ఉన్నాయి దీంట్లో, రైస్ వీట్, ఇవి సీరియల్స్. నెక్స్ట్ ఏంటి, షుగర్ కేన్ అవి కూడా గ్రాస్లోకే వస్తాయి. దాని దగ్గర నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్ట్తో మనం షుగర్ ప్రిపేర్ చేసుకుంటాం, జాగరీ ప్రిపేర్ చేసుకుంటాం. అండ్ వీటి లెఫ్ట్ ఓవర్ ఉంటాయి కదా, అవి మనం దాన్ని ఏమంటారు, యానిమల్స్కి ఫుడ్ కింద వాడుకుంటాం. షుగర్ కేన్స్. నెక్స్ట్ బ్యాంబూ ఇవి కూడా గ్రాస్ టైపే. అండ్ ప్లమ్, వీటి యొక్క బ్యాంబూతో ఏమో పేపర్ చేసుకుంటాం. అండ్ బ్యాంబూ అండ్ ప్లమ్ వచ్చిన రూట్స్తో ఏం చేసుకుంటాం, హట్స్ ప్రిపేర్ చేసుకుంటాం, బాస్కెట్స్ ప్రిపేర్ చేసుకుంటాం, చైర్స్ ప్రిపేర్ చేసుకుంటాం. ఈ అన్ని రకాలు దీంతో ప్రిపేర్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, దిస్ ఈజ్ ద లాస్ట్ టాపిక్. కొన్ని ప్లాంట్స్ ఎలా ఉంటాయి, అవి ఏ సాయిల్లో ఉంటాయి, అవి మినరల్స్ లేని సాయిల్లో, తక్కువ ఉన్న సాయిల్లో ఉంటాయి. సో వాటి యొక్క మినరల్ రిక్వైర్మెంట్ని సాటిస్ఫై చేసుకోవడానికి ఇన్సెక్ట్స్ని ట్రాప్ చేస్తాయి. ఇలా ఉంటే వీనస్ ఫ్లై ప్లాంట్ యొక్క చెప్తున్నాను, ఇలా ఇన్సెక్ట్ని ట్రాప్ చేసుకుని దాని డైజెస్టివ్ జ్యూసెస్తో దాన్ని అరిగించుకుని మినరల్ రిక్వైర్మెంట్ని సాటిస్ఫై చేసుకుంటాయి. ఓకేనా. ఓకే అండి, ఇలాంటి మంచి వీడియోస్లో ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా ట్రై చేస్తా అండి. థ్యాంక్ యూ అండి, బాయ్.